నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలిని ఎంతో వ్యతిరేకించే త్రిపురనేని చిట్టిబాబు గారు మొన్న కోటా శ్రీనివాసరావు గారి మరణం దగ్గర పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన వ్యవహార శైలిని అందరూ ట్రోల్ చేస్తున్నారు, అందరూ ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో ఒక మంచి క్లారిటీ ఇవ్వడానికి చిట్టిబాబు గారే ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అదే మీరు దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఆయన చిట్టిబాబు గారు వెళ్తున్నానని మీకు అట్లా ఆయన రెస్పెక్టెడ్గా ఉండడం మాకేలేదు. మా ఇద్దరి మధ్య ఏం వ్యక్తిగత విరోధాలు లేవు, వ్యక్తిగత విరోధాలు ఏవి లేవు. ఇది సిద్ధాంతపరమైన విరోధమే. ఆయన సినిమా హీరోగా ఆయన ఏనాడు నేను ఒక్క మాట తక్కువ చేసి మాట్లాడను. ఆయన వన్ అండ్ ఓన్లీ హీరో అనే పాయింట్ ఎవరో మాట్లాడితే వన్ అండ్ ఓన్లీ హీరో కాదు, వన్ ఆఫ్ ది హీరో, వన్ ఆఫ్ ది స్టార్ హీరోస్. అంతేగాని ఎందుకంటే మిగతా వాళ్ళు ఎంతమంది ఉండగా ఆయన వన్ అండ్ ఓన్లీ అంటే కరెక్ట్ కాదు. కొన్ని సెగ్మెంట్స్లో పవన్ కళ్యాణ్ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ అనిపిస్తుంది కదా సార్? అనిపించదు, ఎప్పటికీ అనిపించదు. మీరు మా తెలియక మాట మీ అభిమానం కొద్ది మాట్లాడతాం కానీ బిజినెస్ ఇక్కడ సినిమా ఫీల్డ్లో ఎవరి మీద మంచి బిజినెస్ జరుగుద్ది వాళ్ళే నెంబర్ వన్. ఫ్లాప్ టాక్తో కూడా మంచి కలెక్షన్స్ కొడుతుంది పవన్ కళ్యాణ్ సినిమా. ఇది టాప్ కలెక్షన్ ఎవరిది హయ్యెస్ట్ ఇవాళ ఉన్న వాళ్ళల్లో ఈయన రేంజ్కి 100 కోట్లు సినిమా. ఇవాళ ఇండస్ట్రీలో మిగతా హీరోలు 300 కోట్లు మినిమం, 500 కోట్లు ఆ రేంజ్కి వెళ్ళిన హీరోలు. కనుక ఇది వన్ ఆఫ్ ది టాప్ హీరోనే తప్పితే ఈజ్ నాట్ ద వన్ అండ్ ఓన్లీ టాప్ హీరో. ఈయన ఇంకెవరిని క్రాస్ చేయాల, ప్రభాస్ రేంజ్కి వెళ్ళాల. సార్ పాలిటిక్స్ కాదనుకుంటే వెళ్ళేవారు కదా సార్ పవన్ కళ్యాణ్ గారు? అది వేరు విషయం. పార్టీస్ కాబట్టి వెళ్ళేవారు లేదు. ఇది ఊహాజనితంగా ఆయన పార్టీస్ లేకపోతే ఆయన మెగాస్టార్ కాదు, మెగాస్టార్ అవన్నీ ఊహాజనితాలు. అది అయ్యేవారో లేదు, హైపోథెటికల్. ఇవి యాజ్ ఆన్ టుడే మాట్లాడాలి. ఆయన యాజ్ అన్ ఆర్టిస్ట్ హీరోగా వన్ ఆఫ్ ది ఫార్మిడబుల్ హీరో, ప్రొడ్యూసర్లకి ఆదాయం సంపాదించగలిగిన హీరో. దాని గురించి ఏనాడు ఎవడూ మాట్లాడలేదు. నేను ఏనాడు ఆ విషయం మీద సినిమా హీరోగా ఆయన ఏనాడు తక్కువ చేయలే. నేను ఐ లవ్ హిమ్ ఆల్సో. నేను కృష్ణ గారిలో ఎట్లా కృష్ణ గారిని అన్నయ్యని లవ్ చేసేవాడినో, ఆయన అంత హీరోగా ఆయనతో అంత చనువుగా ఉండేవాడు అన్నయ్య అని. ఈయనలో కూడా ఆ ఈజీనెస్, కృష్ణ గారిలో ఎంత ఈజీ న్యాచురల్ ఈజీగా ఉండేదో ఈయన దగ్గర కూడా ఆ ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాడు, ఈజీగా చేస్తూ ఉంటాడు. ఐ లైక్ దట్. ఆ స్టైల్ నాకు నచ్చదు. సో నేను ఎప్పుడు రాజకీయాలు అనేది వేరు. రాజకీయాలు ఆయన అడుగుపెట్టినప్పుడు మాలాంటి వాళ్ళం మేము ఎంతో ఆశించాం. నేను అప్పుడు ఆయన రాజకీయాలు అడుగుపెట్టిన కొత్త రోజులు నాకు చూడండి నా డిబేట్లు నేను చెప్పాను, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతాయి. ఈయన ఆల్రెడీ హోదా చూశాడు, డబ్బులు చూశాడు, ఈయనకి ఇప్పుడు ఏమీ అవసరం లేదు, ప్రజల కోసం వస్తున్నాడు, అన్నీ వస్తున్నాడు, ఏదో కొత్త రాజకీయం చూస్తాము. ఈ చంద్రబాబు యొక్క దగులుబాజీ రాజకీయము, ఈ కాంగ్రెస్ యొక్క దుర్మార్గపు రాజకీయాల నుంచి బయటపడి కొత్త రాజకీయం, ఆంధ్ర రాష్ట్రం కొత్త రాజకీయాలు, నీతి రీతి నిజాయితీతో ఉన్న రాజకీయాలు చూస్తాము అని ఆయన మాటలు బట్టి, ఆయన ఆవేశాన్ని బట్టి మాట్లాడి సమర్థించుకున్నాం. సాగింది. ఇప్పటికి వచ్చేటప్పటికి ఆయన 12 ఏళ్ళు ప్రయాణం చేసి వచ్చేటప్పటికి ఆయనలో ఎక్కడా నీతి లేదు, ఎక్కడా రీతి లేదు, ఎక్కడా నిబద్ధత లేదు, ఎక్కడా నిలకడ లేదు, ఎక్కడా నిజాయితీ లేదు. ఈ మాటలు అంటున్నానంటే ఉన్న విమర్శ కోసం అంటలేదు, ఆధారాలతోటి మాట్లాడుతున్నాను. ఈ 12 ఏళ్లలో ఆయన పార్టీ పెట్టించిన ఈ 12 ఏళ్లలో ఒక్క మాటకి పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్న మాటకి, రాజకీయంగా అన్న మాటకి కట్టుబడి ఉన్నారండి. ఈ మాట ఆ రోజు అన్నాడు, ఆ మాట ఇవాళ అంటున్నాడు అని ఒక్కటి చెప్పండి జర్నలిస్ట్గా మీరు కూడా. ఒక్క మాట ప్రశ్నిస్తాను అని అన్న మాట కానుంచి నిన్నటి తెలుగు చిన్నతల్లి పెరతల్లి, హిందీ పెద్దతల్లి అనే మాట దాకా ఒక్క మాటకైనా ఆయన కట్టుబడి ఉన్నాడా? అది రాజకీయమా? అదే నీ నుంచి ఎదురు చూసింది ప్రజలు. నీ ఆవేశాన్ని నమ్మింది అందుక ప్రజలు. నీ ఆవేశాన్ని నమ్మి నువ్వేదో చేస్తావు, చంద్రబాబు నమ్మి ఓట్లు ఇలా చంద్రబాబు నమ్మి ఓట్లు నిన్ను నమ్మారు. నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడతావా? 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, నాకు ఎవడో సీక్రెట్ ఆఫీసర్ చెప్పాడంటావా? ఇప్పుడు అది పచ్చి అబద్ధం అని పార్లమెంట్లో చెప్తే ఆ ఆఫీసర్ ఎవడో పేరు ఇప్పటికి చెప్పలేవా? నా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నా ప్రాణం అడ్డేస్తానంటావా? ఇవాళేమో వాళ్ళ యూనియన్ మినిస్టర్ ద ప్రాసెస్ ఈస్ ఆన్, ప్రైవేటైజేషన్ ప్రాసెస్ ఈస్ ఆన్ అంటారు. నోరు విప్పవా? సెకండ్ ఇది స్పెషల్ స్టేటస్ గురించి లడ్డు ఇచ్చారు, ఈ పాసిపోయి లడ్డూలు ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశారు బీజేపీ అన్నావు కదా. మరి ఇవాళ పైన కింద మీరే కదా.
పైన కింద మీరే కదా మరి చేయొచ్చు కదా, ఎందుకు చేయడం ఎందుకు పట్ల వాలంటీర్స్కి నాది పూచి అన్నావు కదా పవన్. అంటే అడ్డు పడుతుంది ఎక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఏం పడుతుంది అడ్డు? ఏం పడుతుందంటే ఆయన చంద్రబాబుకు భజన చేయటం వల్ల అడ్డుపడుతుంది. చంద్రబాబుకు భజన చేయడానికి ప్రజలు ఈయన ఆదరించలా. చంద్రబాబుకు భజన చేయమని చంద్రబాబును ఒడ్డు చేర్చమని చేయరా. నువ్వు చంద్రబాబు చెప్పడు, ఎలాగో చెబుతాడు, అబద్ధాలు చెప్తాడు, నెరవేర్చడు, గతంలో అనుభవం ఉంది. కానీ పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నిలదీస్తాడు, నిగ్గు చేస్తాడు, వాడు హామీలు నెరవేర్చకపోతే నిలబడతాడు అని నమ్మారు. అంటే ఓవరాల్గా ఇప్పుడు ఉన్న ఈ కూటమి పరిపాలన ఏదైతే ఉందో అది జరగడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అది జరగడానికి కారణం, ఆ తప్పులు చేయడానికి కారణం గెలవడానికి నేను అంటుంది. గెలవడానికి ఖచ్చితంగా ప్రజలు ఆయన చంద్రబాబు నమ్మలా. ఈ కాంబినేషను మళ్ళీ ఒంటరిగా అయితే పవన్ కళ్యాణ్ కూడా ఆ సీన్ ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ వీళ్ళని ఎట్టాకైతే కింద మీద పడి వాళ్ళని కలిపాడు. చంద్రబాబు కూడా వచ్చి ఢిల్లీలో కాళ్ళ దగ్గర కూర్చున్నాడు, ఎలాగైనా కాంబినేషన్ కావాలి. అది ఆ కాంబినేషన్ చేయటం వల్ల ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నారు వీళ్ళందరూ. అనైతికమైన ఇదే. కానీ ఒకళ్ళొకడు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ తిట్టాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు తిట్టాడు, మోడీ చంద్రబాబు తిట్టాడు, చంద్రబాబుని మోడీ తిట్టాడు. ఒకళ్ళొకళ్ళు బేబస్తగా తిట్టుకున్నారు, మామూలుగా కూడా కాదు, వ్యతిరేకించారు. అయినా సరే ప్రజల్లో ఈ కాంబినేషన్ ఏదో సరే అతను ఇచ్చాడు, అతను ఇంతకన్నా ఏదో ఇస్తామన్నారు, నమ్మారు. మా లాంటి అప్పుడు చెప్పేది అబద్ధం. పవన్ చంద్రబాబు చెప్తున్న అబద్ధం. 1,67,000 కోట్లు ఇస్తేనే శ్రీలంక అయిపోతారని ఆయన చెప్పిన సంక్షేమ పథకాలు 1,22,000 కోట్లు అవుతాయి, ఎక్కడి నుంచి అని అడిగాము. ఆయన చేసి సంపద సృష్టిస్తామన్నాడు. ఏంటి అన్నాడు. ఇప్పుడు పక్కన నువ్వు ఉన్నావు, నేను అని మేనిఫెస్టో కూడా చెప్పావు. ఇప్పుడు సంవత్సరం అయింది. సంవత్సరం అయితే నీ నుంచి ఎదురు చూస్తుంది ప్రజలు మా లాంటి వాళ్ళు. ఖజానా ఖాళీ అంటున్నాడు ఆయన. ఖజానా ఖాళీ నువ్వు అనాలి కదా. ఆ రోజు తెలీదా? 14 ఏళ్ళు సీఎం చేసిన చంద్రబాబు, 40 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కొత్త తెలియకపోవచ్చు, లోకేష్కి తెలియకపోవచ్చు అన్నాడు. ఎట్లా అన్నారు? ఇప్పుడు అడగాలి కదా, పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి కదా. నువ్వు ప్రశ్నిస్తానని కదా వచ్చావు, నిజాయితీ రాజకీయాలు చేస్తానని కదా వచ్చావు, నిలకడ రాజకీయాలు చేస్తానని కదా వచ్చావు, నిబద్ధత రాజకీయాలు చేస్తానని కదా వచ్చావు. ఇప్పుడు అడగాలిగా నువ్వు ప్రజల తరఫున. ఇది మనం ఇచ్చాము ప్రామిస్, నేను నిలబడ్డాను, మేనిఫెస్టో పట్టుకుని చెప్పాము. అడగాలి కదా. డబ్బులు లేవంటే డబ్బులు లేవంటావా? వాళ్ళు వాలంటీర్స్కి జీవో లేదని అబద్ధం పడితే నువ్వు అదే మాట పడతావు. 3 జీవోలు ఉన్నాయి వాలంటీర్స్ విషయంలో. జీవో లేదంటావు ఏంటి? వాళ్ళు మాట్లాడడం అంటే తెలుగుదేశం ఏం మాట్లాడమంటే అది మాట్లాడతా కానీ నువ్వు రాజకీయాలకు వచ్చింది. అంటే ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ ఏది మాట్లాడమంటే అది మాట్లాడుతుందని, అదేం చేయమంటే ఇది చేస్తుంది అనేది కొంతమంది. బీజేపీ కాదు, బీజేపీ ఇప్పుడు జరుగుతుంది ఏంటమ్మా రాజకీయాల్లో. బీజేపీ దాని ఎజెండా దానిది. చంద్రబాబు ఎజెండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎజెండా పవన్ కళ్యాణ్. ప్రజల ఎజెండాలు పక్కన పెట్టేశారు వీళ్ళు ముగ్గురు కూడా. వీళ్ళ పర్సనల్ ఎజెండాల మీద ప్రయాణం చేస్తున్నారు. బీజేపీ ఎజెండా వాళ్ళకు ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ కావాలి, వాళ్ళంతటా వాళ్ళు రాష్ట్రాన్ని పట్టుకోవాలంటే కుదరదు కనుక క్యాండిడేట్ కావాలి. అందుకని పవన్ ఎట్లాగైనా మలిచి ఎట్లాగైనా చేసి అతన్ని మన పార్టీలో విలీనం చేయించుకుంటే బీజేపీ క్యాండిడేట్ సీఎం క్యాండిడేట్ రాబోయే కాలంలో. సో పైన మోడీ, కింద పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ మంచి బంధం ఉందని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఉంది. సో కాపు ఓట్లు. సో ఆ బీజేపీ క్యాండిడేట్ సీఎం క్యాండిడేట్గా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చుకొని వాళ్ళు స్టేట్ని పట్టుకోవాలని బీజేపీ వ్యూహం. చంద్రబాబు వ్యూహం ఏంటి? ఎట్లాగైనా పవన్ కళ్యాణ్ని నొక్కాలి, తొక్కాలి. డైరెక్ట్గా నొక్కి తొక్కితే జనాలు తిడతారు కనుక పవన్ కళ్యాణే తానంతట తాను పార్టీ వదిలి వెళ్ళిపోయేలా, వెళ్ళిపోయేలా పొగబెడుతున్నాడు. అంటే ఓన్లీ ద రీజన్ లోకేష్ ముఖ్యమంత్రి చేసుకోవాలి, తను వెళ్ళేలోపు చేయాలి. తన ఆరోగ్యం ఇప్పుడు ఎలక్షన్ ఆడికి 80 ఏళ్ళు, తన యాక్టివ్గా తన ముఖ్యమంత్రి కావాలని చెప్పేశాడు కూడా ఆల్రెడీ. సో తన స్థానంలో ముఖ్యమంత్రి తన కొడుకుని చేసుకోవాలి. తన కొడుకుని కాదని పవన్ కళ్యాణ్ చేయరు కదా. అది కనుక ఆ పని చేయాలి. ఆ వ్యూహంలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆ మూమెంట్కి వస్తే జనసేన వర్సెస్ చెప్తున్నా, జనప వ్యూహం కూడా చెప్తా. ఇది జనసేనకి ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు ఉండగా మనం ముఖ్యమంత్రి కాలేదు కనుక మనం ముఖ్యమంత్రి కావాలంటే ఏం రూట్ అంటే మనం బీజేపీకి దగ్గర అవ్వాలి, బీజేపీ సంకలో కూర్చోవాలి. వాళ్ళతోటి ఐక్యమైపోతే నేను సీఎం క్యాండిడేట్. చంద్రబాబు హయాంలో అవ్వలేను, చంద్రబాబు ఉండగా నేను అవ్వలేను. రేపు చంద్రబాబు ఓట్లు వేయండి వాళ్ళు చెప్పి రేపు లోకేష్కి కూడా ఓట్లు వేయండి అంటే నవ్వుతారు నన్ను జనాలు కనుక. అందుకని అతను నిన్నటిదాకా నేను క్రిస్టియన్ అబ్బా, నా పిల్లలు క్రిస్టియన్ అబ్బా,
నా వైఫ్ క్రిస్టియన్ అబ్బా, మా నాన్న సీట్లు అంటించుకుంటాడబ్బా, నాకు జ్వరం వస్తే మా నాన్న యేసుప్రభుకి ప్రార్థన చేశారు, నా కొడుకు జ్వరం వస్తే నేను వీళ్ళకి ఇది మేరీ మాతకు ప్రే చేశాం. అసలు ఈ దేశంలో అలా మత కలవల కారణమే హిందువులు అని మాట్లాడిన ఆ నోటితోటి వాళ్ళ నేను సనాతని అన్నాడు. సనాతని వేరే మతస్థులు పెళ్లి చేసుకోరు. సనాతని ఎందుకు అంటున్నాడు సనాతని అని? బీజేపీ సంఖలో ఒళ్ళో కూర్చుంటానికి, ఆర్ఎస్ఎస్ సంఖలో చేరడానికి, తద్వారా అక్కడ అయిపోతే ఆ బీజేపీలో విలీనం చేసి తను బీజేపీ సీఎం క్యాండిడేట్. అప్పుడు ఏమవుద్ది? బీజేపీ వాళ్ళ ఒక సీఎం క్యాండిడేటు చంద్రబాబు ఒంటరివాడు అయిపోతాడు. వైసీపీ ఈ ట్రయాంగిల్ ఫైట్లో ఈ కొత్త క్రేజ్తోటి మనం కొట్టుకురావచ్చు. ఇది పవన్ కళ్యాణ్ ఆ వ్యూహం. ఈ ముగ్గురు ఈ వ్యూహాల మీద ఉన్నారు కనుక ప్రజల గురించి వదిలేశారు. ప్రజల జపం మానేశారు. పొద్దున్న లెగిస్తే వీళ్ళ ఈ పర్సనల్ వ్యూహాలు, జగన్ జపం. మీకు వాంతులు వస్తున్నాయి ఎందుకండి? గత ప్రభుత్వం జగన్ కారణం. మీకు దగ్గు జలుబు చేసింది ఎందుకండి? గత ప్రభుత్వం జగన్. పొద్దున్న లెగిస్తే జగన్ వాళ్ళ పేపర్లు కానీ వాళ్ళ మీడియాలు కానీ పొద్దున్న లెగిస్తే జగన్ జపం తప్పితే మరొక మాట మాట్లాడరు. మీరేమి చేశారయ్యా? సంవత్సరం అయింది కదా అధికారంలోకి వచ్చి, మీరేమి చేశారయ్యా? మీరు చేసిన ప్రామిసులకి ఏంటయ్యా అంటే సమాధానం లేదు. అయితే సార్, మీరు ఇప్పుడు ఈ వ్యత్యాసం ఏదైతే చెప్పారో సినిమా వేరు రాజకీయం వేరని, కానీ మీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఎలా ట్రోల్ అవుతుందంటే, మీరు కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే కొంచెం ఆపండి అని కొంచెం అక్కడ అట్లా కనిపించడం, అది ఎందుకు చిట్టుబాబు గారు ఇంత హడావిడి చేస్తున్నారు కెమెరా ముందట్లో మాట్లాడడం? వాళ్ళకి తెలియక, వాళ్ళకి ఏం తెలిసి తెలియని వాగుడమ్మా. అక్కడ జరిగే సందర్భం ఏంటది? మా కుటుంబం, మా సినిమా కుటుంబంలో ఒక ప్రముఖ వ్యక్తి పోయాడు. మా కుటుంబంలో పవన్ కళ్యాణ్ మా కుటుంబ వ్యక్తి, నేను ఆ కుటుంబ వ్యక్తి. సినిమా కుటుంబం, మా సినిమా అనేది ఒక కుటుంబం. ఆ కుటుంబంలో ఒక వ్యక్తి పోయినప్పుడు అతను వచ్చాడు, నేను వచ్చాను. అతను రాగానే ఇక్కడ రాజకీయాలు కాదు, నా కుటుంబంలో వ్యక్తి పోయారు, నేను పరామర్శించడానికి వచ్చాను, ఆయన వచ్చారు, రండి నమస్కారం పెట్టాను. ఆయన సంస్కారవంతంగా నమస్కారం పెట్టి వచ్చాడు. మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతుంటే అరుస్తున్నారు ఎవరెవరు. ఇది సినిమా ఫంక్షన్ కాదు, సైలెంట్గా ఉండండి అయ్యా అని అన్నా. అది నా బాధ్యత. సినిమా ఫంక్షన్ అయితే ఓ ఫ్యాన్స్ కేకలు, ఇది సినిమా ఫంక్షన్ కాదు, ఇది ఒక మనిషి చనిపోతే జరుగుతుంది, కొంచెం ప్రశాంతంగా ఉండండి, ఆయన మాట్లాడినవాడిని అన్నా. అది నా బాధ్యతగా సంస్కారవంతంగా. అలాగే ఆయన వెళ్ళేటప్పుడు కూడా చిట్టిబాబు గారు వస్తాను అన్నాను. వెళ్ళు మంచిదండి అన్నా. ఇది మా కుటుంబంలో ఒక వ్యక్తి పోయినప్పుడు పరామర్శించడానికి వచ్చినప్పుడు మాలోది. దీనికి రాజకీయాలకు సంబంధం లేదు. రాజకీయాల్లో విమర్శిస్తాం ఖచ్చితంగా. రాజకీయాలు ఎప్పుడైతే పబ్లిక్ లైఫ్లోకి వచ్చారో, మేము పబ్లిక్ లైఫ్లో వచ్చినప్పుడు మీరు చేసే తప్పు పనులని ఎత్తి చూపుతాం. అది రాజకీయాలు. మాకేం పర్సనల్ విరోధం. పవన్ కళ్యాణ్కి నాకేమైనా పర్సనల్ విరోధమా? ఆయన నన్ను చూడగానే మొహం తిప్పుకుంటానికి, ఆయన మొహం చూడగా నేను తిప్పుకుంటానికి అంతే పర్సనల్ విరోధాలు లేవు. వీఆర్ ఇన్ ఇండస్ట్రీ, వీఆర్ ట్రావెలింగ్. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి రావడానికి ముందుకే నేను కో డైరెక్టర్, మేము మా నాన్న పెద్ద రైటర్, ప్రొడ్యూసర్. వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ బోట్ కదా. అది రాజకీయాలకి దీనికి దూరం. రాజకీయాలు మిక్స్ చేసి చూస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ మెంబర్ ఎప్పుడైనా ట్రోల్ చేసేవాళ్ళని అడగండి. ఎప్పుడైనా చిట్టిబాబు అనేవాడు పవన్ కళ్యాణ్ సినిమా కెరియర్ గురించి, సినిమా హీరోగా ఆర్టిస్ట్ గురించి ఎప్పుడైనా ఒక మాట తప్పు మాట్లాడాడు? నెవర్. నాకు సినిమా ఫీల్డ్కి సంబంధించిన వరకు అతను వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోస్. దాంట్లో నో డిస్ప్యూట్, నోబడీ కెన్ డిస్ప్యూట్. అది కనుక అక్కడ వేరు. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఏదో నాలాంటి వాళ్ళు 100 మంది అమ్మా, 100 మంది, లక్షల మంది, నాలాంటి వాళ్ళు 100 మంది, ప్రజలు లక్షల మంది, ఏదో అయిపోతుంది, ఈ క్షుద్ర రాజకీయాల నుంచి ఆంధ్ర రాష్ట్రం బయటపడుతుంది అని ఆశపడ్డారు. నువ్వు క్షుద్ర రాజకీయాల నుంచి బయటేస్తావని ఆశపడితే నువ్వు అంతకన్నా కష్టమైన నికృష్ట రాజకీయాలకి చంద్రబాబుకు వంత పాడుతూ ఆ నికృష్ట రాజకీయాలు చేస్తావంటే మా లాంటి బాధపడక వేదనపడి, ఇది విమర్శ కాదు, బాధపడు. పవన్ కళ్యాణ్ లాంటోడు మంచి నాయకుడు అవ్వాలి, గొప్ప నాయకుడు అవ్వాలి, ప్రజలు హర్షించే నాయకుడు అవ్వాలని కోరుకునే వ్యక్తుల్లో మా లాంటి వాళ్ళు ముఖ్యం. అంటే మీరు ప్రధానంగా కరెక్ట్ చేయాలనుకుంటున్నారు అంతే. డెఫినెట్గా వీటితోటైనా ఆయన కొంచెం కళ్ళు తెరిచి మనం తప్పుదారిలో ఏ దారిలో వెళ్తున్నామో, మన మనుషులే, మన ప్రేమించే మనుషులే మన తప్పుపడుతున్నారే, ఏంటి ఎక్కడ తప్పు జరుగుతుందో ఒక్కసారి ఆయన ఆగి ప్రక్షాళన చేసుకుంటాడేమో. అలా వెళ్ళిపోతున్నాడు. లేకపోతే కూర్చుని ఏంటి మనం ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎందుకు మన మీద ఇలా ట్రోలింగ్ జరుగుతుంది,
ఎందుకు మన మనుషులే మన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మనం ప్రేమించే మనుషులే మనం విమర్శిస్తారు. ఆయన ఎక్కడైనా ఏ క్షణమైనా ఒక చోట ఆగుతాడేమో, ఆగి ఆలోచించుకుంటాడేమో, తను కరెక్ట్ చేసుకుంటాడేమో, ఈ రాష్ట్రానికి అవసరమైన ఒక మంచి నాయకుడు అవుతాడేమో అని ఆ ప్రేమ కొద్దీ, ఆ కోరిక కొద్దీ చేసే మాటలు అవి కరెక్టింగ్ కదా. ఒక టీచరు ఒక పిల్లాడిని తిడతాడు, కోపం వచ్చా కాదు, కోపం వచ్చి తిట్టాడు, మనం కరెక్ట్ చేయడానికి. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. పవన్ కళ్యాణ్ అతనికి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కాస్త బ్యాలెన్స్ లేకపోవటము, నిలకడ లేకపోవటం, తను చెప్పిన మాట తనే మర్చిపోవటము. ఏ రాజకీయ నాయకుడికమ్మా, ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక మాట అన్నాడంటే ప్రజల్లో, రాజకీయ నాయకుడిగా ఒక పార్టీ నాయకుడు నువ్వు ఒక మాట అన్నావంటే ఆ మాట ప్రజలు నాటుకుంటుంది. నువ్వు మర్నాడు అదే మాట ఖండించి నువ్వు మాట్లాడావనుకో, అరే ఇది ఎక్కడ కూడా అదేలేండి. ఒకప్పట్లో సోషల్ మీడియా లేనప్పుడు అంటే ఓకే, బట్ ఇప్పుడు సోషల్ మీడియా అన్ని రికార్డెడ్ కాబట్టి మళ్ళీ అవి వస్తాయి కదా. జనం కేఏపాల్ కూడా నేను కామెంట్ చేసి కామెడీ చేస్తున్నాడు అంటే ఎందుకు చేస్తున్నాడు? నువ్వు ఆ స్థాయికి మాట్లాడుతున్నావు కదా, అది కరెక్ట్ కాదు కదా. అది నాలాంటి వాళ్ళు అది కరెక్ట్ చేయాలి, కరెక్ట్ అవ్వాలి అతను. లేకపోతే అసలు నువ్వు పనికిరావు చెప్పచ్చు. నీ దగ్గర ఉన్నాయి, పొటెన్షియాలిటీ ఉంది, ప్రజలకి కావాల్సిన ఆవేశం ఉంది, ఆ మైండ్లో ఆలోచన ఉంది, కానీ క్రియాశీలంగా నువ్వు దేన్ని ఆచరించట్లా, దేన్ని ఫాలో కావట్లా, దేన్ని ఎక్కడ. ఎందుకంటే నీతి, రీతి, నిజాయితీ, నిబద్ధత అనే నిలకడ లేదు. ఈ లేనప్పుడు నువ్వు ఎట్లా రాజకీయం నడపగలవు, ఎలా రాజకీయ నాయకుడు అనిపించుకోగలవు, ఎలా ప్రజానాయకుడు అనిపించుకోగలవు? ఇది నా ప్రశ్న. అంతే తప్పితే వేరే అతనితో పర్సనల్గా ఏముంది? రైట్ ఓకే చిట్టబాబు గారు, ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.